సహస్రారమును శోభించేవు పురస్కార పదమును చూపేవు పంచవరాహిన పూజలందేవు వేర్వేరు నామాల వెలుగు చూసేవు శాస్త్రగతుల శోభిల్లినావు వరదామయములు వరములిచ్చేవు జయ హో వారాహి జయము జయము శ్రీవారి ఏంది వీడరానా దేవాలయాన్ని కానీ వారాహి మాతను కానీ మీరు చూడాలి అనుకుంటే చూడలేరు. వారాహి మిమ్మల్ని చూడాలనుకుంటే వారాహిని మీరు చూడగలుగుతారు. అప్పటి వరకు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ధూమ్రవారాయి నమ స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం గ్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారాయి ధూమ్రవారాయి నమ స్వాహా. ఓం ఐం ధూమ్రవారాయి నమ స్వాహా. ఓం ఓం బ్రం బ్రం వారాయి ధూమ్రవారాయి నమ స్వాహా. ధూమ్రవారాయి నమ స్వాహా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూం ధూం బ్రహ్మ ధూమ్రవారాయి పరదేవతాయి నమః. ఓం ఐం గ్లౌం శ్రీం ధూం ధూం బ్రహ్మ
ब्रह्मवाराही धूम्रवाराही नमः स्वाहा धूम्रवाराही नमः स्वाहा धूम्रवाराही परदेवताय नमः ओम ऐं क्लौं ह्रीं धूम धूम ब्रह्मवाराही धूम्रवाराही नमः स्वाहा धूम्रवाराही परदेवताय नमः ओम ऐं क्लौं ह्रीं धूम धूम ब्रह्मवाराही धूम्रवाराही नमः स्वाहा धूम्रवाराही परदेवताय नमः स्वाहा धूम्रवाराही परदेवताय नमः ओम ऐं क्लौं ह्रीं धूम धूम ब्रह्मवाराही धूम्रवाराही नमः स्वाहा धूम्रवाराही परदेवताय नमः కొంచెం జరుపుకునేది जय वराही माता की जय जय वराही माता की जय जय वराही माता की जय वराही 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 माता के
की जय वाराही माता की जय वाराही माता की जय वाराही माता की जय वाराही माता की जय वाराही जय जय वाराही जय 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 జైవారాహి అంటే జైవారాహి అని చెప్పాలమ్మా. నమో వారాహి నమో వారాహి నమో వారాహి ఆదివారాహి 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 శక్తి వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి दूर वाराही జై వారాహి జై వారాహి జై వారాహి ಎಲ್ಲ వాళ్ళు తోక మిరియాల తేలేదా మిరియాల ఇది అదే లవంగాల ఇది జై వారాహి జై జై వారాహి జై జై వారాహి జై వారాహి జై వారాహి జై 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 వారాహి జై జై వారాహి जय वाराही जय वाराही जय वाराही जय वाराही जय वाराही లేదు ఆరతి తీసుకోండి ఆరతి తీసుకోండి ఓం శ్రీ వారాహి సమర్పించండి. అమ్మకు క్రమశిక్షణ అంటే ఇష్టం. మరి ఆ క్రమశిక్షణలో మనం ఉన్నట్లయితే ఒంగోలులో ఓంకారం వినిపిస్తుంది. మరి ఆ ఓంకారాన్ని ఇక్కడ నుంచో వచ్చిన స్వామి వారికి మన క్రమశిక్షణతో వినిపిస్తాం. ఓం శ్రీ వారాహి నమః. ఓం శ్రీ వారాహి నమః. ओम श्री वाराही नमः ఓం శ్రీ వారాహి నమః. ओम श्री वाराही नमः ఓం శ్రీ వారాహి నమః. ओम श्री वाराही नमः ఓం శ్రీ వారాహి నమః. ओम श्री वाराह्यै नमः ओम श्री वाराह्यै नमः మనం ఇచ్చిన హోమ ద్రవ్యాలని ఒక్కటి కూడా కింద పడకూడదు. అన్ని పడ్డట్లయితే హోమగుండంలో అమ్మ స్వీకరిస్తుంది. మిగతావన్నీ మీ కోరికలు పక్కన ఉండిపోయినట్టే. కాబట్టి చేతిలో పట్టుకున్న హోమ ద్రవ్యాన్ని పవిత్రంగా మీ కోరికలతో నింపుకున్నారు కనుక అవన్నీ ఒక్కటి కూడా కింద పడకుండా అమ్మకు సమర్పించండి. ఓం శ్రీ వారాహ్యై నమః. ओम श्री वाराह्यै नमः ఓం శ్రీ వారాహ్యై నమః. ओम श्री वाराह्यै नमः ఓం శ్రీ వారాహ్యై నమః. ओम वाराह्यै नमः ఓం శ్రీ వారాహ్యై నమః. ఓం శ్రీ
ఓం శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ వారాహ్యై నమః అందరికీ కోరికలు ఉన్నాయి కదా మరి కొందెత్తి పలికితే అమ్మ పలుకురా ఓం శ్రీ వారాహ్యై ఓం శ్రీ వారాహ్యై నమః 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 లేస్ తీసుకోవాలి. ఓం శ్రీ వారాహ్యై నమః వేసుకోరా. ఓం శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ వారాహ్యై ఓం శ్రీ వారాహ్యై కొంచెంసేపు ఉండండి. వేసి అలానే వెళ్ళాలి. స్వామి నక్షత్రహారతిని మీరందరూ తిలకించడం ద్వారా నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలైనటువంటి విజయాలు తీసుకుంటూ ఎవరు అమ్మని చెప్పి రోషందా జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి Thank you.
వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి మాతాకి జై వారాహి మాతాకి ఓం శ్రీ వారాహ్యై నమః. ఓం శ్రీ వారాహ్యై నమః. ఓం శ్రీ వారాహ్యై నమః. ఓం శ్రీ వారాహ్యై. జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి. జై వారాహి ఈ రోజు నుంచి మీ మనసుకున్న కష్టాలు, శరీరానికి ఉన్నటువంటి కష్టాలు, మాకు టైం బాగలేదు అనుకునే వాళ్ళు, ఏ పని చేసినా జరగడం లేదనుకునే వాళ్ళు, చేతికి అందింది నోటికి అందని వాళ్ళు, వారందరికీ ఈరోజు చాలా శుభదినం. ఈ దినం నుంచి 11 దినాల్లో మీకు ఏ కార్యక్రమాలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, సక్రమమైనటువంటి కోరిక సంకల్పంతో ఈరోజు మీరు యాగాన్ని నిర్వహించారో ఆ యాగం సంపూర్ణంగా అనుగ్రహం చెందింది. వారాహి మాత చాలా ఆనందపడ్డారు. ఇది మీకు తెలియదు, ఉపాసకులైనటువంటి మాకు మాత్రమే తెలుసు. మాకు అన్ని ప్రాంతాల్లో కంటే కూడా ఒంగోలు ప్రాంతం చాలా బలహీనంగా ఉంది. కార్యక్రమం సజావుగా సాగదేమో, ఒంగోలు మార్చి గుంటూరు పెడదామనేసి మా కమిటీ సభ్యులు అందరూ చెప్పినప్పటికీ కూడా నేను చేసుకున్న భాగ్యం, మాకు ఒంగోలు కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతమవుతుంది, అందరినీ మనం ఆశీర్వదించేటువంటి అవకాశం ఇస్తుంది వారాహి అని చెప్పి ఊరు మార్చకుండా, పేరు మార్చకుండా ఈ ఒంగోలుకి రావడం జరిగింది. ఈ ఒంగోలులో మాకు మొదట సహకరించిన వ్యక్తి నరసింహప్ప అడ్వకేట్ గారు. నేను మామూలుగా వారాహి దేవాలయాలు ఎన్ని ఉంటాయో అన్నింటినీ అప్పుడప్పుడు వెళ్ళి సందర్శించే సందర్భంలో తిరువన్నామలైలోని మేరు వారాహి మాత దేవాలయంలో వాళ్ళు అందరిలాగే నా దగ్గర వచ్చి ఆశీర్వాదం చేసుకుంటూ తెలుగులో మాట్లాడితే మీదే ప్రాంతం అంటే ఒంగోలు, అంటే ఒంగోలులో 24వ తేదీన వారాహి హోమం ఉంది, మీరు మాకు సహకరించండి అని చెప్పారు. చాలామంది దీనికోసం ఈ ఒంగోలులో కార్యక్రమంలో పెట్టాలని చూసినప్పటికీ వారాహి నరసింహప్పకి ఆశీర్వాదం ఇస్తుంది. ఆ నరసింహప్ప ద్వారా మాకు మిగిలినటువంటి మిత్రవృందం దొరికింది. మా శేషగిరిరావు అయినటువంటి నా సమీప బంధువు, విజయవాడ వాసి అయినటువంటి ఆయన ద్వారా మా సంజీవ్ కుమార్ గారు లభించడంతో ఇంకొద్దిగా బలం చేకూరింది. ఈ సంజీవ్ కుమార్ గారితో నాగరాజు చూడవడంతో నాగరాజు, శ్రీనివాసు
వీళ్ళందరూ తోడై ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నడపగలిగారు. కానీ ఈ కార్యక్రమాన్ని మొత్తం నడిపించినటువంటి ఒక శక్తి వారాహి రూపం రమాదేవి. స్టోర్ పెట్టుకొని ఉంటుంది, మీ అందరికీ స్టోర్ రమాదేవి అని పరిచయం. ఆమె నేను ముఖ్యంగా పురుషులు స్త్రీలనే భేదం పక్కన పెడితే ప్రతి ఒక్క పురుషుడికి, ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క యువతికి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఉన్నాను. మేము మాకు విద్యలు నేర్పినప్పుడు స్త్రీ పట్ల ఏ పద్ధతిలో ఉండాలి అనేటువంటి ఒక విధానాన్ని మాకు గురువులు నేర్పిస్తారు. స్త్రీ బహిరంగంగా వాళ్ళు పార్వతీదేవి యొక్క అంశ, వాళ్ళు పార్వతీదేవులే. ఎవరైతే తన భార్యని పార్వతీదేవిగా భావిస్తాడో అతనికి అన్ని వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. తన తండ్రి ఏ కూతుర్నైతే పార్వతీదేవిగా భావించి గౌరవిస్తాడో ఆ తండ్రి ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధిస్తాడు. ఏ సోదరుడు తన చెల్లినో అక్కనో పార్వతీదేవిగా భావించి గౌరవిస్తారో వాళ్ళు అన్ని రంగాల్లో, వాళ్ళు ఉన్నటువంటి రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఇది నా మనసులో మాట కాదు, ఇది శాస్త్రీయంగా తాంత్రిక పూజా విధానంలో కానీ, వామాచార పూజా విధానంలో కానీ గురువులు మొట్టమొదట బోధించేది స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని. స్త్రీని పార్వతీదేవిగా ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే భావిస్తారో వారందరూ విజయ పరంపరలోనే కొనసాగుతారు. భార్య ఎట్లా పార్వతీదేవి అనుకోవాలి అని అనుకుంటే అనుకోవాల్సిందే. నీకు ఈ లోకంలో ఒక జీవం పోయడానికి నీకు భగవంతుడు జీవం ఇచ్చాడు. ఆ కార్యక్రమం, ఆ ప్రక్రియ వరకే నువ్వు భైరవుడు, ఆమె భైరవి. అది అయిన తర్వాత పురుషుడు సామాన్య మనుషుడే, స్త్రీ మాత్రం పార్వతీదేవే. జై వరాహి, నమో వరాహి. అందరూ ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి ఈ మా పీఠానికి, ఈ మా కార్యవర్గ సభ్యులకి ఏదైనా పొరపాటు మేము చేస్తుంటే మీ పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించండి. మేము ఎన్నో బృహత్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. శ్రీ వారాహి సేవా ఆర్గనైజేషన్ ట్రస్ట్ అనే దాన్ని ఒకటి మేము నెలకొల్పుకున్నాం. అందులో ముఖ్యంగా స్త్రీలు అన్ని రంగాల్లో ఎదగడానికి అవసరమైనటువంటి ఆర్థిక స్వావలంబన కానీ, చేయూతను కానీ ఇవ్వడానికి ఈ వారాహి ట్రస్ట్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. వారాహిని కొలవడం మరొకండి. మీరందరూ ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని వారాహి కుటుంబంలో సభ్యులు అవ్వండి. 10 మంది స్త్రీలు ఒక గ్రూపుగా తయారయ్యి శ్రీ వారాహి పీఠానికి తెలిపితే వారికి నిపుణుల చేత వారి యొక్క నైపుణ్యతను పరిశీలించి వారికి ఆర్థిక అవసరాలు ఇచ్చి వాళ్ళను మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదురు చూడకుండా, ఈ ట్రస్ట్ ద్వారా పెట్టిన పెట్టుబడిని ఎదురు చూడకుండా వారు స్వయం కృషితో ఎదగడానికి మహిళలకు మేము ప్రముఖ ప్రాధాన్యతలు ఇస్తాము. మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి
వారాహిని తలుచుకుంటూ మీరు మీ యొక్క సేవా కార్యక్రమాలు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏదైనా నా కమిటీ సభ్యులు దురుసుగా ప్రవర్తించినా లేదా మాకున్నటువంటి కొంత ఈ ఆధ్యాత్మిక తాంత్రిక పూజా విధానంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు మీకు మనసును నొప్పించి ఉన్నా మమ్మల్ని మీ బిడ్డగా భావించి, మీ అన్నగా భావించి, మీ తమ్ముడుగా భావించి నన్ను నా కమిటీ సభ్యుల్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీ అందరినీ ఒకసారి అమ్మవారికి పరిచయం చేపిస్తాను. ఎవరెవరైతే హోమంలో పాల్గొన్నారో దయచేసి తప్పుగా అనుకోకండి. యజ్ఞ